పాకిస్తాన్ తీవ్రవాదులను ప్రోత్సహిస్తూ పెంచి పోషిస్తున్న తీరు పాక్ అధికారుల మాటల్లోనే తెలుస్తుందని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకగా పాక్ ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని గాంధీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలని, దేశం మొత్తం తీవ్రవాద దుశ్చర్యను ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 6 మందిని చంపినటువంటి నరహంతకులు ఉగ్రవాదులు కావచ్చు, ఆటంకవాదులు కావచ్చు, ఎన్నోసార్లు కాశ్మీర్లో సామాన్య ప్రజా జీవనం మీద దెబ్బకొట్టినటువంటి విధానం చూస్తా ఉన్నాం. మరి తెహల్గాంలో జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఇష్యూ మీద, టూరిస్టుల మీద చేసినటువంటి దాడి సమాజంలో కుల మతాలకు అతీతంగా మానవత్వంతో ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలన్నింటినీ కూడా పిలుచుకొని జరిగిన పరిస్థితులు ఇవి, మనం ఎలా నడవాలా, మన భవిష్యత్తు ఏంటి, మన దేశ భవిష్యత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్త మీద కూడా తీవ్రమైన చర్చలు జరిగినాయి. అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ దుశ్చర్యని ఖండించినటువంటి విషయం. ఇటువంటి విషయాల్లో తీవ్రవాదుల విషయంలో పాకిస్తాన్ని తీవ్రంగా ఖండించి ఆటంకవాదులు, తీవ్రవాదులు ఉన్న ప్రాంతాలని దాడి చేసిన సందర్భాలను కూడా మనం చూసాం. మద్దతు తెలియజేయాలి. తీవ్రవాదాన్ని ప్రపంచంలో నశించే విధంగా ప్రపంచ దేశాలు కూడా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉన్నాయి. తీవ్రవాదం అనేది మీ అందరికీ కూడా తెలుసు, ఎప్పటి నుంచో పోరాటం చేసుకుంటూ తగ్గుతూ వస్తున్నటువంటి సమస్య. గతంలో బాంబే దాడులు, కాశ్మీర్ దాడులు, రకరకాల దాడులను అప్పుడప్పుడు మేమే ప్రోత్సహిస్తున్నాం, మేము పోషిస్తున్నామనే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించినటువంటి తీరు, రాయబారులు మాట్లాడినటువంటి తీరు 100% వాళ్ళ పాత్ర ఉన్నది అని అనడంలో వారు మాట్లాడిన ప్రకారం ఎటువంటి సందేహం కూడా లేదు. మెగా ఫ్యామిలీ వీరాభిమాని